హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతు రుణమాఫీ వంటి కీలక నిర్ణయాలను అమలు చేశామని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు 2 ఏళ్లలోనే అమలు చేస్తున్న మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు అని అన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి చర్యల్లో ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. అవసరమైతే ప్రజల ముందు ఓపెన్ చర్చకు సిద్ధమని, రైతులకు ఎవరు ఏమి చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ 80%కి పైగా పూర్తి చేద్దాం. ధాన్యం కొనుగోలు వ్యవస్థను మెరుగుపరిచి రైతులకు న్యాయం చేస్తున్నాం అని తెలిపారు. గతంలో రైతులకు నకిలీ విత్తనాల సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వాగతిస్తాం, కానీ అసత్య ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు చేస్తే కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్సురాజు, సారయ్య, డీసీసీ అధ్యక్షుడు ఎనగాల వెంకట్రామరెడ్డి, టీపీసీసీ నాయకులు, డీసీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేదా కరీంనగర్లో దొంగల బ్యాచ్ పడ్డట్టున్నది. రాత్రి పూట అటుపోయి ఇటు వచ్చినట్టున్నది. దొరకలేరని దొంగల కోసం పోలీసు తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు దయ్యాలు, వేదాలు వర్ణించినట్టున్నాయి. మీ బతికేంది, మీ చరిత్ర ఏంది అనేది మీ ఇంటి తోటి ఆడపడుచు మాట్లాడిన దాన్ని ఇంకా మర్చిపోయి ఎవరు పట్టించుకోరని సిగ్గు శరం లజ్జ లేకుండా అబద్ధాలే వాళ్ళ జీవితం, వాళ్ళ బతికే అబద్ధాల బతుకు తీరుగా ఓ సభను పెట్టి సరిగ్గా కొడితే 4-5 వేల మంది లేరు. అది కార్యకర్తలను నింపి 10 వరకు రైతులను తీసుకొచ్చింది కావచ్చు. కానీ కార్యకర్తలను నింపి వవ్వా అనిపించుకొని తృప్తిపడి మళ్ళా పోతున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అని తెలిసిన గుడ్డగాల్చి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చి చావటం తప్ప మీకు మరో ఆలోచన లేదు. మీకు అసలు ఈ దొంగల ముఠ 10 ఏళ్లలో నరసింహమూర్తి అని చెప్పి వీళ్ళ టీఆర్ఎస్ నాయకులు దొంగ రైతులు ఏది మన పత్తిలు అవి ఇట్లా విత్తనాలు ఇట్లా అమ్మి పట్టుబడి సుమారు 700 మంది రైతులకు 4 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించేదాకా మేము నిద్రపోలే వాళ్ళకు వీళ్ళు చేసే పాపానికి. నరసింహమూర్తి బీఆర్ఎస్ నాయకుడు వెంకటాపురం వేల మంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా ఇది. దానికి రాహుల్ గాంధీ గారిని తిట్టడం, ఇటుపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళకి తిట్టడం, చేసిన తప్పులు చేసిన అని చూపి చెప్తా. సిగ్గు శరం లజ్జ లేకుండా ఇక్కడ ఉన్న కమిషనర్ని పట్టుకొని ఎమ్మెల్యేలు ఖమ్మం పోయి చూసి వచ్చి, కరీంనగర్ పోయి చూసి వచ్చే చరిత్ర మర్చిపోతున్నారు. రైతులని, భూ నిర్వసితులని ఎంత అవమానపరిచి కోట్ల చుట్టూ తిప్పి 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 ధర్నాలు చేసి ఇది చేసి 7,000 మంది రైతులు చనిపోయినరు. అసలు నిరసన తెలపడానికి జాగ లేకుండా వేదికలని తరలించేసిన వీళ్ళు, ఈ మూర్ఖులు. ఈ ఎదవ మాట్లాడతాడు ఇప్పుడు. ఈ ఎదవకు మర్చిపోయింది అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో అర్థం కాలే. కానీ ఇప్పటికీ అరే డీకో బాస్, ఇవి ఏంటినా మీ ప్రభుత్వంలో చేసినాయి కాదా? ఏం చేసినారా మీరు? నీతులు చెప్తాను మర్చిపోయిన అనుకొని నోటికి వస్తే ఏది వచ్చా అది మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీ గారిని తింటావు. మరి కుటుంబం అంతా పోయి కాళ్ళు ఎందుకు పట్టుకున్నారా మీరు? నీ ఇంట్లోనే 4 టైర్లు బిక్క వస్తారు. నువ్వు ఇంకా బయట ఏదో రాష్ట్రంలో పొడుగు చేస్తా అని చెప్పి వరంగల్ కొత్తున్నావు. నీకు ఒక్క పని చెప్తే ఒక్క పని చెయ్యి. నువ్వు నిజంగా నిజాయితీ పరువును అయితే, మీరు చెప్పిన మాటలు అన్నీ నిజమైతే హన్మకొండ చౌరస్తాకు రా. ఇక్కడనే ఉన్నావు కదా, నీకు ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు కదా. 1 గంట కూర్చుందాం రా.
మీరు అందరు రండి ఆడ కూర్చున్న ముఠ, నేను చెప్పిన చెడ్డి గ్యాంగ్ అని, నేను చెప్పిన దండపల ముఠ అని, అది మాకే చెప్తాను. ఆ చొరస్తాకు రా, లేదంటే వాడిని ఇంటి ముందే పెట్టుకో, నీకు భయం, నువ్వు చొరస్తాకు రావు. ఎందుకంటే వరంగల్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, నువ్వు చేసింది మీ కుటుంబం చేసింది. అది జిల్లా ప్రజలందరికీ తెలుసు. గతంలో 10 ఏళ్ళలో ఏం జరిగింది, 2.5 ఏళ్ళలో ఏం జరిగింది అనేది. దానిని ఆడ కూర్చున్నావురా, నిజంగానే ఒక ఛాలెంజ్ చేస్తాను నీకు. మీ అయ్య చెప్పినట్టు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు కదా, అది మళ్ళీ చెప్పు, అది మళ్ళీ చెప్పు. నువ్వు నీకు చేతనైతే పొద్దుగా లేతే బోకర్ మాటలు తప్ప నీకు వేరే పని ఉన్నదా? అసలు ఏమైనా ప్రజలు ఏమైనా అనుకుంటారు, ఏమైనా ఇది ఉన్నది అని చెప్పి ఆలోచన వెనక ముందు ఉన్నదా? నోటికి ఏదొస్తుంది, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, తల మార్చినోడు వాడు పట్టుకొని మీద అవుతాడు. అరే బడవే బద్మాష్గా, అరే హౌలే కేటీఆర్గా నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివంత రాజశేఖర రెడ్డి గారు తన తొలి సంతకం ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ది. మరి 1000 ఎకరాలు పంచింది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ది. నువ్వు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేసిన ఘన చరిత్ర మీది. మీరు అర్హులేగా మాట్లాడేదానికి ఇక్కడ వరంగల్కి వచ్చి బిడ్డ మేము తలుచుకుంటే నువ్వు రోడ్డు ఈ వరంగల్ పొరమేడ కూడా దాటవు. బడవ మాటలు మాట్లాడుతున్నావు, తస్మా జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు దోసుకున్న డబ్బు, తెలంగాణ ప్రజలపైన దోసుకున్న డబ్బు ఈరోజు మీకు వాటిని పెట్టి వాటితోని మీరు మళ్ళీ ప్రజలను మోసం చేయాలని వస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు మీ వ్యవహార శైలి. నువ్వు అనుకుంటున్న బిడ్డ నీకే మాట్లాడొస్తుంది అనుకుంటున్నావు. అంతకంటే మరి 3rd డిగ్రీ చూపెడతాం. మేము సాఫ్ట్వేర్ అని నువ్వు పెద్ద విరవిగుతున్నావు, మేము హార్డ్వేర్ ఇప్పుడు మా రాయన్న చెప్పినట్టుగా. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రైతులను కాపాడిన ప్రభుత్వం మాది. నువ్వు రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది. మరి ఇక్కడ మా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో కూడా తెలుసు మీ అందరికీ. రైతులను పోలీస్ స్టేషన్లో కొట్టిన చరిత్ర మీది. మరి వారికి బేడీలు వేసి వారిని చిత్రహింసలకు గురి చేసిన మీరు మళ్ళీ ఈరోజు రైతులను ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు బిడ్డ. నువ్వు ఎంత హౌలేగాడు, మా తెలంగాణకు పట్టిన చీడ పురుగును ఇంకా నువ్వు రారాజులాగా విర్రవిగుదాం అనుకుంటున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా నిన్ను ఎక్కడ బొందబెట్టాలో అక్కడ బొందబెట్టిన రైతులు గుర్తించే. మరి ఈరోజు రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ చేసిన ఘనచరిత్ర మాది. ఇవాళ వడ్లను కానీ ప్రతి సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. మరి ఆ సన్న వడ్లను కొని వరేస్తే ఉరియన్న మీ అయ్యా